Hi, I'm Dr. Deepak Opaka, Senior Consultant Medical Oncologist, Kaizen Hematology Oncology Network, Care Hospitals, Hyderabad. So, గత వీడియోలో మనం ప్రాస్టేట్ క్యాన్సర్ బాడీలో ఎలా ఏర్పడుతుంది, టెస్టోస్టెరాన్ ఎలా ప్రాస్టేట్ క్యాన్సర్కి తోడ్పడుతుంది, టెస్టోస్టెరాన్ అనేది ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, దీనివల్ల క్యాన్సర్ ఎలా ఎవాల్వ్ అవుతుంది అన్నది చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా అసలు ప్రాస్టేట్ క్యాన్సర్లో యూస్ చేసే మందులు ఏంటి? సో మనం సర్జరీ, రేడియేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనకు అర్థమైంది. సో బాడీలో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ గురించి ఏవే మందులు ప్రాస్టేట్ క్యాన్సర్లో వాడతారు అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్రధానంగా వాడే మందుల్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రాస్టేట్ క్యాన్సర్లు అన్నిటికంటే ముందు బాడీలో టెస్టోస్టెరాన్ నిలిపేసే మందులు, దాన్ని ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ అంటాం అనమాట. అవి ఎల్హెచ్ఆర్హెచ్ ఎక్కడైతే బ్రెయిన్ నుంచి స్టిమ్యులస్ వస్తుందో ఈ సైకిల్ మొత్తం స్టార్ట్ అవడానికి దాన్ని బ్లాక్ చేసే ట్రీట్మెంట్ని ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ అంటాం. సో ఇవి ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది, టాబ్లెట్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట ఈ ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీ అనేది. సో ఇది బాడీలో మొట్టమొదటిగా టెస్టోస్టెరాన్ని పూర్తిగా తగ్గించే ట్రీట్మెంట్. నెక్స్ట్ వచ్చే ట్రీట్మెంట్ పేరు ఏఆర్పిఐస్ అంటాం అనమాట. సో ఏఆర్పిఐస్ అంటే ఏంటంటే ఆండ్రోజన్ రిసెప్టర్ పాత్వే ఇన్హిబిటర్స్ అనమాట. సో ఈ ఏఆర్పిఐస్ అంటే బాడీలో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ నుంచి ఎలా అయితే డైహైడ్రో టెస్టోస్టెరాన్ కింద మారి కణాల మీద ప్రభావం చూపించి ఆండ్రోజన్ రిసెప్టర్ ద్వారా కణాల మీద ప్రభావం చూపించి క్యాన్సర్ కింద మారుతుందో ఈ పాత్వే ఇన్హిబిటర్స్ని ఏఆర్పిఐస్ అంటాం అనమాట. సో ఇది మనకి మొట్టమొదటిగా దీంట్లో వచ్చేది ఏఆర్ఎస్ఐ అంటాం అనమాట, ఆండ్రోజన్ రిసెప్టర్ సిగ్నల్ ఇన్హిబిటర్. సో ఈ రిసెప్టర్ ద్వారా ఏదైతే సిగ్నల్స్ కణాల్లోకి వెళ్ళి కణాలని క్యాన్సర్ కింద మారుస్తాయో ఆ సిగ్నల్స్ని ఆపే వాటిని ఏఆర్ఎస్ఐస్ అంటాం. అవి ఇవాళ రోజున అందుబాటులో ఉన్నాయి. ఎన్జాలిటమైడ్ ఇవన్నీ టాబ్లెట్ రూపంలో ఉండే మందులే అనమాట. సో ఎన్జాలిటమైడ్ అవన్నీ ఏఆర్ఎస్ఐస్ కింద వస్తుంది. ఇంకొక వచ్చేసి ఏఆర్పిఐ ఏంటి అంటే ఎడ్రినల్ గ్లాండ్ నుంచి, ఇంతకుముందు కూడా మాట్లాడుకోవచ్చు 10% టెస్టోస్టెరాన్ ఎడ్రినల్ గ్లాండ్ నుంచి మొదలవుతుందని. దీన్ని బ్లాక్ చేసే ఇన్హిబిటర్స్ని CYP17 ఇన్హిబిటర్స్ అంటాం. ఇవాళ రోజున అందుబాటులో ఉన్న టాబ్లెట్ పేరు ఏంటంటే ఎబిరెట్రాన్. సో ఇది కూడా టాబ్లెట్ రూపంలో ఉండే ట్రీట్మెంట్ అనమాట. సో ఇవి ఏఆర్పిఎస్. ఇవి కాకుండా అన్ని క్యాన్సర్స్లో వాడే ట్రీట్మెంటే, దాన్ని కీమోథెరపీ అంటాం అనమాట. సో ఇది కాకుండా వాడే మందులు ఇంకోటి ఏంటి ప్రాస్టేట్ క్యాన్సర్లో అంటే కీమోథెరపీ. సో కీమోథెరపీలో కూడా రెండు కీమోథెరపీ డ్రగ్స్ వాడతాం, డోసిటాక్సెల్, క్యాబాజిటాక్సెల్. సో ఈ మందులే ప్రాస్టేట్ క్యాన్సర్లో ఎఫెక్టివ్గా ఉంటాయి అనమాట. సో ఇది మూడో రకమైన ట్రీట్మెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్లో వాడేది. నాలుగోది లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే పార్ప్ ఇన్హిబిటర్స్ అంటాం అనమాట. సో ఇది చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్. ఇది గత 2-3 ఏళ్ల నుంచి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్. ఇదేంటి అంటే ప్రాస్టేట్ క్యాన్సర్, మనం గత వీడియోస్లో మాట్లాడుకున్న ప్రాస్టేట్ క్యాన్సర్ డీటెయిల్స్లో 100లో 10% ప్రాస్టేట్ క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తాయి అనమాట. సో ఆ వంశపారంపర్యంగా ఏమవుతుంది అంటే కణాల లోపల కొన్ని జన్యుమార్పిడి రావటం వల్ల క్యాన్సర్ ఫామ్ అవుతుంది. ఆ టార్గెట్ చేసి ఆ జన్యుమార్పిడిని ట్రీట్ చేసే ట్రీట్మెంట్సే ఈ పార్ప్ ఇన్హిబిటర్స్ అన్నవి. సో ఇవాళ రోజున మనకు అందుబాటులో ఉన్న సిస్టమిక్ ట్రీట్మెంట్స్ ఏంటి ప్రాస్టేట్ క్యాన్సర్ కంటే ఆండ్రోజన్ డిప్రైవేషన్ థెరపీస్, ఏఆర్పిఎస్, కీమోథెరపీ అండ్ పార్ప్ ఇన్హిబిటర్స్. సో ఇవి అసలు ప్రాక్టీస్లో ఎలా వాడతాం అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం.